దున్నపోతు తోలన్నా చెప్పరే, నీ తోలు నా తోలు, నీ తోలు నా తోలు. నువ్వు కొంచెమంది కొంచెం ఎర్రగుంటే కొంచెం అందంగా ఉంటే ఆగారు, కట్లపాలాగా తిరుగుతూ ఉంటారు అర్థం కాడ. నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు. నీ జోలికి ఎవడు, నీ మొక్క మీద యాసిడ్ ఎవడు, నీ గొంతు ఎవడు? నా బిడ్డ తార డబ్బా జీడి గింజ, నా బిడ్డ తార డబ్బా, నా బిడ్డ జోలికి ఎవ్వరు రాడు. అందములో అపాయం ఉంది, జాగ్రత్త. అందములో అపాయం ఉంది. అందం మోసకరం, సౌందర్యం. హైదరాబాద్లో కొంతమంది తయారవుతారు, ఇక్కడ అట్లా ఎవరు లేరు. హైదరాబాద్లో కొంతమంది తయారవుతారు, దయ్యాలాగా ఎంటికలు పోసుకొని దొండపండలాగా లిప్ట్కి వేసుకొని కనుబొమ్మలు సన్నగా వేసుకొని ఆ జాకెట్లు పాడగానే అవేం జాకెట్లో గింత గింతే ఉంటాయి, గింతే గింతే. మీ పాస్టాలు ఇటువంటి మాటలు చెప్పరు, చెప్పితే మీరు చర్చికి రారని చెప్పరు. నాది పర్మనెంట్ డ్యూటీ కాదు, పిలిచినా సరే పిలవపోయినా సరే మధ్యలోకి వెళ్ళి మైక్ గుంజుకున్నా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పిపోతాం. ఇప్పుడు నేను సెట్టు కుట్టించుకున్నా, ఈ సెట్టు కుట్టించుకున్నా, వెనక మరి అందరం ఉందమ్మా, ఉందా? మరి మీకేంది పోయే కాలం రోగం? కొంతమంది అండి యేసుప్రభుని నమ్ముకొని కూడా ప్రతి వారం గుడికొస్తూ కూడా వాళ్ళ వస్త్రాలు మారాయి. నన్ను క్షమించండి, ఆ జాకెట్లు పడగానే అవేం జాకెట్లో ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంట. వీటికి ఎంత తక్కువ కుడితే అంత రేటు ఎక్కువ, ఎంత నిండు కుడితే అంత రేటు తక్కువ. మా ఇంటి పక్కకు ఒక ఆమె ఉంటుంది, కొంచెం దగ్గరకు ఉంటుంది. అడిగిన అక్క అక్క నువ్వు కుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పేరు అని అడిగిన. ఏమంటది, అన్నా ఇది ఇంటి కిటికీల డిజైన్ అన్నా. మనం ఇల్లు కట్టుకుంటే కిటికీలకు రాడ్లాడడం పెడతాం కదా, ఈపుకు గుడ్డపేగులు అడ్డం కట్టింది. అవి వెళ్ళిపెళ్ళి కూడా లేవు, ఒకేళ్ళ మందం ఉన్నాయి, 2 గుడ్డపేగులు అడ్డం కట్టింది. ఈ పంత కనిపిస్తుంది రోడ్డు పన్ను వస్తాను, చూడరా నా ఈపు చూడరా. మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. తొగుమాత్రం వస్త్రములు, మన వస్త్రాలు చూసి కూడా పక్కోలు మారిపోవాలి. ఈమె యేసుప్రభు నమ్ముకోక మునుపు గింత గింత గుట్టించుకునేది, యేసుప్రభు నమ్ముకున్నాక నిండు గుట్టించుకుంటుంది. ఈమె నిజంగా దేవుని బిడ్డ. పెద్దకొస్తల వస్త్రాలు చూడండి, ఏసన్న వాళ్ళ చర్చికి వెళ్తాళ్ళు, పెద్దకొస్తల చర్చికి వెళ్తాళ్ళు, వాళ్ళ వస్త్రాలు వాళ్ళ గల్లు ఇక్కడ దాక్కుంటుంది, ఇక్కడ దాక్కుంటాయి. తెల్లటి వస్త్రాలు ధరించుకొని 20 మంది రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు దేవదూతలా అన్నట్టుగా ఉంటుంది. మన వాళ్ళు వస్త్రాలు అట్లా ఉండయి, సన్నమామ డిజైన్, నెలవెంక డిజైన్, కుండ డిజైన్, కోడిగుడ్డు కోడిగుడ్డు డిజైన్, దాని చుట్టూ మళ్ళీ రౌండ్, దాని చుట్టూ మళ్ళీ అరిసేయి మనం అద్దాలు, ఇంత పెద్దగా ఉంటాయి అద్దాలు. వెనక మర్ర వస్తాను ముఖానికి చెక్క చెక్క, చూడరా చూడరా చూడ. వెనక మళ్ళీ ఎందుకండి వీళ్ళకి రోగాలు పుట్టాయి? విశ్వాసాలకు అద్దాలు ఎందుకండి? విశ్వాసాలకు అద్దాలు ఎందుకండి? జాగ్రత్త. మందిరంలో మంచోడు ఉంటాడు, దొంగలు ఉండరా? మొన్న నెల క్రితము ఇక్కడ అమలాపురం ప్రాంతానికి ఫంక్షన్ హాల్లో మీటింగు, పెద్ద మీటింగు. 10 సెల్ ఫోన్లు ఎత్తుకపోయారు. ఒక కొత్త బైక్ పోయింది. అందరు విశ్వాసులే, అందరూ. మరి ఎట్లా మీకు అర్థమవుతుందా? మందిరానికి మంచోడు వస్తాడు, మన వస్త్రాలు వేరే వాళ్ళకి అభ్యంతరంగా ఉండొద్దు, నిండుగా నిండుగా నిండుగా. దేవునికి స్తోత్రం. అందములో అపాయం ఉంది, జాగ్రత్త. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా. కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా. ఇది నీ ఎంబడి రాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే గాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే గాదే ఓ అందమా. ఎర్రగుంటే ఎర్ర మట్టివే ఓ అందమా, నల్లగుంటే నల్ల మట్టివే ఓ అందమా. ఎర్రగుంటే థ్యాంక్ యూ, ఎర్రగుంటే నల్లగుంటే నువ్వు డాంబర్ డబ్బా, తార డబ్బలాగా ఉంటే నువ్వు ధన్యురాలవు. దీనికి స్తోత్రం. మనసుల ప్రేమలో సార్థం ఉంది కానీ యేసయ్య ప్రేమలో సార్థం ఉంది అమ్మా. మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ పోస్తుంది, మనిషి ప్రేమ నీ ఎంటబడి నీ గొంతుకు వస్తుంది. నా యేసయ్య ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ.
పెళ్లి కాని యవనస్తులు జాగ్రత్తగా వినండి. పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడు. ఒక ఆయన పాట రాసిండు, ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను. ఎవరమ్మా ఆయన? చోటా మోటా వ్యక్తిగాడు. ఆయన ఏ ప్రేమలో పడ్డాడు? నువ్వే ప్రేమలో పడాలి. నువ్వు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా నేను ఏంటాడని పడుతున్నావు మాటి మాటికి, నేను ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నాను పడితే చెప్పు, వానికి చెప్పు, ఒరే ఎదవా నేను చిన్నప్పటి నుంచి ఒక ఆయనను విపరీతంగా ప్రేమిస్తున్నారా, ఆయన ఉండగా నిన్నెట్లా ప్రేమిస్తారా ఎదవా అన్న ఎదవ చెప్పు. ఆయన ఎవరు? ఎవరు ఎవరు ప్రేమలో పడాలి? నువ్వు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఎంట పడతాడు, వాడు పొగుడుతాడు నిన్ను. జామ పండు అంటాడు, అరటి పండు అంటాడు, మామిడి పండు అంటాడు, అల్లనేడు పండు అంటాడు. నువ్వు లేకపోతే బతకనే బతకంటాడు, నువ్వు లేకపోతే సస్తా అంటాడు. రే సావరా, రే ఉరి పెట్టుకొని సావరా మొదనాష్టపోడా. నేను పొగుడుతాడు. జామ పండు అంటాడు, అరటి పండు అంటాడు, మామిడి పండు అంటాడు, అల్లనేడు పండు అంటాడు. నువ్వు లేకపోతే బతకనే బతకంటాడు. కోసుకుంటా అంటాడు, కోసుకోరా. పొగుడుతాడు. వాని పోడతాడు, బిర్యానీ తినిపిస్తాడు, సినిమా టాకీ తీసుకుపోతాడు, తిప్పుతాడు. వాని మోజు మొత్తం తీరినాక నువ్వెవరో నాకు, నీ జోలే నాకు మొత్తం అయిపోయినాక చర్చిలకు వచ్చి, యవనస్తులారా జాగ్రత్తగా వినండి, ఈ రోజులు మంచి రోజులు. ఎవరి నమ్మాలో ఎవరి నమ్మద్దో నమ్మరాని రోజులు ఇవి. ఒక మాటతో చెప్పాలంటే పాపము చేతుల్లోకి వచ్చింది. ఏడుకొచ్చింది? చేతులు. అందుకని అది వచ్చేది పోయేది డొక్కు పోను, డబ్బ పోను. ఇది ఖరాబ్ అయితే ఇది ఖరాబ్ అయితే మన తాడపల్లి కూడా మొత్తం తిరిగింది. దీన్ని ఒక్కడు బాగేయలే, ఖరాబ్ అయింది. 7 సంవత్సరాలు దీన్ని తీసుకొని. మొన్న మెదక్ చర్చి కాడ పోయిన నెలలో మెదక్ చర్చి కాడ మీటింగ్ ఉంది, తెలంగాణలో మెదక్ చర్చి కాడ మీటింగ్ ఉంది. హోటల్లో టిఫిన్ చేసి టేబుల్ మీద మర్చిపోయినా. 3 గంటల దాకా దీన్ని ఎవడు ఎతకపోలే. 3 గంటల దాకా దించు. జాగ్రత్త యవనస్తులు, ఈ రోజులు మంచి రోజులు కాదు. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో నమ్మరాని రోజులు. ఒక మాటతో చెప్పాలంటే ఏ వయసుని నమ్మొద్దంట. 20 ఏళ్ళ అబ్బాయిని నమ్మొద్దంట, 30 ఏళ్ళ అమ్మాయిని నమ్మొద్దంట. ఒక మాటతో చెప్పాలంటే 60 సంవత్సరాల ముసలోని కూడా నమ్మొద్దు. 60 సంవత్సరాల ముసలోని పట్టుకొని ఈ మాట అడిగేమంటాడు, తాత నువ్వు పెళ్లి చేసుకుంటావా తాత అంటే ముసలోడు ఏమంటాడు, ఇప్పుడు ఎవడిస్తారా నాకు పిల్లను అంటే ఇష్ట చేసుకుందామనగా ముసలోడు చింత దచ్చినా. మీరు ముసలాళ్ళని చూడండి. చెల్లెలా, ఈ రోజులు మంచి రోజులు కాదు. ఒక మాటతో చెప్పాలంటే సొంత అన్నని నమ్మని రోజులు. జనరల్గా చెప్తున్నా, తండ్రిని నమ్మే రోజులు కాదు. ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే మేము ఎక్కడ వెళ్ళాలన్నా విజయవాడ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ చేస్తాం. ఒకసారి విశాఖపట్నం వెళ్ళాలి, శ్రీకాకుళం ప్రాంతానికి వెళ్ళాలి మీటింగు. 2 గంటలు ట్రైన్ లేట్ ఉంది. వెయిటింగ్ హాల్లో పండుకున్నా. నేను అంత దూరంలో పండుకున్నా. ఇంకొక బ్రదర్ శ్యామ్ బ్రదర్ అంత దూరంలో కుర్చీలో కూర్చుండు. ఒక అమ్మాయి, పిచ్చి అమ్మాయి, మధ్యరాత్రి ఇంతెత్తుంటుంది, ఎర్రగుంది, బట్టలన్నీ మాసిపోయినాయి, తానం చేయక ఎంటికలన్నీ పిడిసి కట్టిపోయినాయి. ఇద్దరి మధ్యలో ఇదో చెప్పు అదో చెప్పు నెత్తి కింద పెట్టుకొని పండుకుంది. నాకు మధ్యరాత్రి నిద్ర వస్తలేవు, దోమలు కాస్తున్నాయి, నిద్ర వస్తలేవు. మధ్యలో లేచి చూస్తా ఉన్నా. మధ్యరాత్రి ఓ పండు ముసలోడు, తెల్లటి గడ్డం, ఎర్రటి సాధు వస్త్రాలు ఉన్నాయి, తెల్లటి గడ్డం సాధు వస్త్రాలు వేసుకొని మధ్యరాత్రి వచ్చి ఆ నిద్రపోతున్న అమ్మాయిను కొట్టంగానే ఆ పాప దిగ్గులు లేచింది. లేచిన అమ్మాయితో ఆ పండు ముసలోడు ఇట్లా అంటుండు, ఏమంటుండు, గంజాయి తాగాను రా అంటుండు. 2 ఏళ్లతో ఏం తాగుతారు? సిగలేటు చెప్పండి అమ్మా. 2 ఏళ్లతో ఏం తాగుతారు? సిగలేటు. ఇట్లా అంటుండాడు పండు ముసలోడు. అమ్మాయి పిచ్చిదే కానీ బల రోషం గలది. నెత్తి కింద చెప్పు తీసి ఒరే అన్నది. నా రక్తం పులికించింది, నా రోమాలు కొక్కరించినాయి. పిచ్చిదే కానీ తన శీలాన్ని, పిచ్చిదే కానీ తన జీవితాన్ని, పిచ్చిదానికి ఎంత రోషం ఉంది. చెల్లే నీకెంత రోషం ఉండాలి. ఇవి మంచి రోజులు, ఎవరిని నమ్మొద్దు. తల్లులారా, మీ ఇంట్లో పెళ్లికి ఎదిగిన ఆడపిల్లుంటే మగపిల్లల్ని ఎక్కువ ఇంటికి రానివ్వకండి. వస్తే ఎందుకు వచ్చినావు, నీ పనేంది అని అడగండి. ఇవి యవనస్తులారా, మగపిల్ల స్నేహం చేయకండి. మీ నెంబర్లు మగపిల్లలకి ఇవ్వకండి. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. మనసుల ప్రేమలు మారిపోతే కానీ నా యేసయ్య ప్రేమ మారుతుందమ్మా? మారుతుందా?
కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళంట, కొత్తగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇట్లా పిలుచుకుంటారంట. ఎట్లా పిలుచుకుంటారు? కొత్తగా పెళ్ళి అయినప్పుడు అని తేనే అనండమ్మా. కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఇట్లా పిలుచుకుంటారు, తేనే అనండమ్మా అని అని అని. ఏమేం తక్కువనా? ఏమండి ఏమండి అని. ఒక 6 నెలలు అయినాక అసై పద్మాసిదానా అనేమాయే వసే కాలే. భర్త ప్రేమ మారిపోలే? చెప్పండి అమ్మా, భర్త ప్రేమ మారిపోలే? కొత్త కోడలు పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతుంది. కొత్త కోడలు అంట్లు తోముతుంటే అత్త ఏమంటుంది? అమ్మో తోమొద్దే, బట్టలు ఉతుకొద్దే, కవు సూక్తుంటే ఊకొద్దే. 2 నెలలు అయినాక ఊకు కడుగు తోమో. అత్త ప్రేమ మారిపోలే? చెప్పండమ్మా, భర్త ప్రేమ మారిపోలే? నా యేసయ్య ప్రేమ ఎప్పుడన్నా మారిందా? ఏమన్నా మారిందా? నా ఏమిటి ఒక బాబు వస్తాడు, డప్పు వాయించి నీకు వస్తాడు. ఈ బాబు రాకపోతే ఆ బాబు వస్తాడు, కోచి 24 గంటలు ఫోన్ మాట్లాడతాడు. ఇప్పుడు నెంబర్ ఇస్తా, ఫోన్ చేయి, బిజీ రాకపోతే 2000 రూపాయలు ఇస్తా. 24 గంటలు బిజీ ఊకే ఫోన్ నేను కోపడతా. ఏం రాదే బుద్ధి లేదురా, 24 గంటలు ఫోన్ మాట్లాడతావు, చేతితో పట్టుకుంటే ఫోన్ చేయిగుంటారా, పెప్పాలు తెచ్చి చెవుకు అంటు పెట్టుకో, మంచిగా పండుకొని మాట్లాడుకోవచ్చు తెలందా. కానీ ఊకే కోపడతా. ఒకనాడు శ్రీకాకుళంలో మీటింగ్ ఉంది, ఈ బాబు రాకపోతే ఆ బాబుని తీసుకొని పోయినా. అక్కడ ఇరికి స్థలం ఉంది, కుల్ల స్థలం లేదు. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చినట్టుంది. నా మూడ మాట్లాడితే తిడతాడని దొడ్లో పోయి మాట్లాడుతుండు, బాత్రూమ్ పోయి మాట్లాడుతుండు. 20 నిమిషాలు అవుతుంది బాత్రూంలోకి వెళ్ళాడు, అర్ధగంట అవుతుంది బాత్రూంలోకి వెళ్ళాడు. నేనేం తానం చేయాలి, మీటింగ్కి సిద్ధపడాలి. ఈడు బాత్రూంలో సచ్చిండా ఎవరా, కుంటిలోకి ఇట్లా ఇరికిపోయిందా ఎవరని ఆ బాత్రూమ్ డోర్ కాడ దగ్గర పోయి చెవ్వేటి తింటున్నా. బాత్రూంలో కూర్చొని ఫోన్ మాట్లాడుతుండు. ఏం మాట్లాడుతుండంటే ఫోను ఫండు. ఈడు ఫండు అన్నాడు. 2 వారాల తర్వాత ఆడే అంటుండు ఫోన్లో, పాస్ వల్లదానా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంది పండేమాయే. చూడండి మనసుల ప్రేమలు ఎట్లా మారిపోతాయి. కన్నా యేసయ్య ప్రేమ చెల్లె, పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడదువుగాక. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు సాక వస్తారే. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, సచ్చినాక నీకు బీరు వస్తారే. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. మనిషి ప్రేమలో సార్థం ఉందిరా, యేసు ప్రేమలో సార్థం లేదురా. ఇవాళ ఇంట్లో రేపు మంట్లా, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే. అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కాలు తోవుతావు. అంతా నాదని ఆరాట పడతావు, కాని దానికి కయ్యం చేస్తావు. పుట్టినది దిగంబరిగా నీవు పూచిక పుల్ల తీసుకెళ్ళవే. పుట్టినది దిగంబరిగా నీవు. లాస్ట్ చరణానికి వచ్చినాం. ఇసుకొస్తుందా? మనం చచ్చినాక మన ఇంటే వస్తుందమ్మా.